హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకునేరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. షాలోమ్, మారనాథా, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. హల్లెలూయా. ఈ ఉదయ కాలాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మంచి దినము కొరకై మన ఆయుష్ను దేవుడు పొడిగించాడు. అనేక మంది రాత్రి నిద్రలోనే వారి ఇక ఎన్నడూ లేవలేని విధంగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింటే దేవుడు మనకిచ్చిన మెలకువను బట్టి నేను ప్రభువు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మత్తును బాపి మనల్ని లేపి మరో ఉదయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయం మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా అని చెప్పడానికి సిగ్గుపడద్దు. దేవుని స్తుతించాలి దేవుని ప్రజలు. హల్లెలూయా స్తోత్రం అంటే ఏదో మత శాఖకు సంబంధించిన వాళ్ళు, డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు చేసే పనులని భావించొద్దు. ప్రతి వారు ఊపిరి కలిగినవన్నీ 150వ కీర్తనలో చెప్పినట్లుగా తమలో ఊపిరి కలిగినవన్నీ, ప్రాణం కలిగినవన్నీ, జీవం కలిగినవన్నీ యెహోవాకు స్తోత్రం అని చెప్పాలి. దేవుని స్తుతించాలి. దేవుని ఆలయములో ఉన్నవని ఆయనకు ప్రభావము అనుచున్నవి అని 29వ కీర్తనలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. We are called or we are ordained or we are appointed to praise and glorify his name. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకుతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. GMC సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి టీవీలో నేను ఇచ్చినటువంటి గత కాలంలో అనగా లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఇచ్చిన సందేశాలు అవన్నీ అప్లోడ్ అవుతున్నాయి. అంతేకాకుండా శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా శాంతి టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేస్తున్నారు. వాటన్నిటిని మీరు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఆదివారం మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు మీరు విని ఆశీర్వాదాలను పొందొచ్చు. టీవీ ప్రసంగానికి లైవ్లో ఇచ్చేటువంటి ప్రసంగానికి తేడా ఉంటుంది. ఎఫ్బీ లైవ్ ఉంటుంది. ఎఫ్బీ లైవ్లో మీరు హీ మస్ట్ ఇంక్రీజ్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మీరు లైవ్ చూసేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఆ లైవ్ లింక్ మీరు తర్వాత అయినా చూసేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. సంతోష్ నెల్లూరు అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. దేవుని స్తోత్రం. అలా ఫేస్బుక్ ద్వారా కూడా మనం మీతో కమ్యూనికేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా బలహీనతలు, ఎటువంటి సమస్యలు ఉన్నా దయచేసి తెలియజేయండి. ఎటువంటి సహాయము చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థనా సహాయాన్ని మాత్రం అందించగలనని ఒక దేవుని సేవకునిగా మీకు హామీ ఇస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం యేసు మరియు ప్రజలు, లేకపోతే యేసు కొరకు ప్రజలు, యేసు కొరకు ప్రజలు ఏం చేశారు అనే దాని గురించి మనం ఆలోచించాం. 5 విషయాలు ఆలోచించాం. 5లో 3 పాజిటివ్ విషయాలు, 2 నెగిటివ్ విషయాలు. అనగా 3 మంచి విషయాలు, 2 చెడు విషయాలు మనం చూసాం. యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని 1 వారు యేసును వెంబడించారని, 2వది యేసును విశ్వసించారని, 3వది యేసును వెదికారని. అంతేకాకుండా 4వదిగా మనం ఆలోచిస్తే వారు యేసును విమర్శించారని, క్రిటిసైజ్ చేశారని. 5వదిగా యేసును బట్టి, యేసు చెప్పిన మాటను బట్టి, యేసు చెప్పిన విషయాన్ని అపార్థం చేసుకొని తోటి వారితో, సోదరులతో వాదనకు దిగారని, వాదించారని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరంతవరకు ప్రభువు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చెప్పలేని పక్షంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇతరుల ద్వారా అయినా లేదా స్వయంగానైనా ఆ సందేహ నివృత్తి కలుగు చేస్తాడని నేను భావిస్తున్నాను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్నప్పుడు మనకు అనేక సందేహాలు వస్తాయి. సందేహాలు వచ్చినప్పుడు దానికి వివరణ దేవుని సేవకులు, అనుభవజ్ఞులైన పెద్దలైన దేవజనులు ఇచ్చే అవకాశం ఉంది. స్తోత్రం. godquestion.org అనుకుంటాను. ఆ వెబ్సైట్లోకి వెళ్తే కొన్ని వేల ప్రశ్నలకి, ఇంకా అధికంగా కూడా ఉండొచ్చు, ఆ ప్రశ్నలకి సమాధానాలు అక్కడ దొరుకుతాయి. కాబట్టి మన ప్రశ్నగా ఉంచుకోకుండా ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రశ్నను అక్కడే అంతం చేసేద్దాం. అనుమానం పెనుభూతం అన్నారు. కాబట్టి అనుమానాలు, ఈ పెనుభూతాలు మన మనసులో దాచుకోకుండా పెనుభూతాలు మనలోంచి పారిపోయేటట్టు చేసుకుందాం. ప్రశ్నలకు సమాధానాలు పొందుకుందాం. దైవికమైన ప్రశ్నలకు దైవికమైన సమాధానాలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మీకు ఏమైనా చిన్న పనులు ఉన్నా కానీ కాస్త ఒక్క 10-15 నిమిషాలు కాస్త పక్కన పెట్టేసి ప్రభు సన్నిధిని మీరు ఫీల్ కావాలి. గాడ్స్ ప్రజెన్స్ని మీరు ఫీల్ కావాలి. ఏదో వచ్చామో ఏదో చెప్తున్నాళ్ళే, ఒక చెవి భౌతికమైన వాటి మీద, ఒక చెవి వాక్యం మీద ఉంచితే మీరు మిస్ అయిపోతారు, లింక్స్ మిస్ అయిపోతారు. మీకోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యేకమైన మాటని, ప్రత్యేకమైన సందేశాన్ని, ప్రత్యేకమైన తలంపుని మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిస్ కావద్దు. సందేశాన్ని ఖచ్చితంగా చూడండి, చివరి వరకు చూడండి. ఛానల్ మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంతో ప్రార్థించి వ్యయ ప్రయాసలతో మీ ముందుకు వస్తున్నాం. మీ ముందుకు రావడం అంటే బై మిస్టేక్ జరిగిన వ్యవహారం కాదు. ఇది బై మిస్టేక్గా జరిగింది కాదు. దిస్ గాడ్స్ ప్లాన్. నా స్నేహితులు అనేక మంది కార్యక్రమాలు చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. మా స్థానిక ప్రాంతంలో శాంతినగర్లో కూడా అనేక మంది కార్యక్రమాలు చూస్తున్నారు. మా సంఘంలో కొంతమంది కార్యక్రమాలు చూస్తున్నారు. అక్కడక్కడ కపాడిపాలెంలో, నెల్లూరులోని కపాడిపాలెంలోను, అంతేకాకుండా కొత్తూరు దగ్గర అయ్యప్ప గుడి దగ్గర నుంచి, అంతేకాకుండా ఆమంచర్ల నుంచి, సౌత్ మోపూర్ నుంచి, నార్త్ మోపూర్లోంచి, ఇలా వేరువేరు ప్రదేశాల్లో, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు అనేక మంది టీవీ సెట్ల ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం మీ స్థానిక సంఘానికి వెళ్తూ వాక్యం వింటున్నారు. లేకపోతే శుక్రవారం ఉపవాస కూడికి వెళ్ళి వాక్యాన్ని వింటున్నారు. వారం మధ్యలో లేకపోతే ప్రతిరోజు ఉదయం ఒక 26 నిమిషాల సందేశం వినడానికి ఈ కార్యక్రమం ద్వారా మీకు వీలు పడుతుందనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. స్పాన్సర్స్గా మారమని నేను చెప్పను, కానీ స్పిరిచువల్ స్పాన్సర్స్గా మారండి. ఆత్మ సంబంధమైన స్పాన్సర్స్గా మారండి, అనగా ప్రార్థించండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. జాన్స్ గాస్పల్, John 6:14. స్తోత్రం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఏనే అని చెప్పుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను టీపీటీ, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమా, ఆంగ్ల భాషలోని వాడుక భాషలో ఉన్నటువంటి తర్జుమా, చాలా మోడర్న్ ఆధునిక తర్జుమా. బ్రియాన్ సిమన్స్ గారి తర్జుమా నేను చదువుతున్నాను. 14వ వచనం. ఆల్ ద పీపుల్ వేర్ అస్టౌండెడ్ యాజ్ దే సా విత్ దెర్ ఓన్ ఐస్, విత్ దెర్ ఓన్ ఐస్, వాళ్ళ సొంత కనుల చేత. Incredible miracle Jesus had performed. They began to say among themselves, He really is the one, the true prophet we have been waiting. స్తోత్రం, స్తోత్రం. నిజముగా ప్రవక్త, మనము నిరీక్షిస్తున్నటువంటి ప్రవక్త. స్తోత్రం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే గొప్ప ప్రవక్త మనలో నుండి బయలుదేరి ఉన్నాడు. స్తోత్రం. రాబో ప్రవక్త అని, బయలుదేరిన ప్రవక్త అని. స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్త 24లో శక్తి కలిగినటువంటి ప్రవక్త, గొప్ప ప్రవక్త, శక్తి కలిగిన ప్రవక్త, బయలుదేరిన ప్రవక్త, రాబో ప్రవక్త. ఒక్క ప్రవక్తను గురించే ఇలా 4 వేరు మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ కాస్త ప్రత్యేకంగా ఉంది. చివరికి జరిగేది, చివరికి ఏం జరుగుతుంది, లాస్ట్న ఏం జరుగుతుంది, ఫైనలీ వాట్ వుడ్ హ్యాపెన్. చివరికి ఏం జరుగుతుంది, కన్క్లూజన్లో ఏం జరుగుతుంది, లేకపోతే క్లైమాక్స్లో ఏం జరుగుతుంది. ఐమాక్స్ కాదు, క్లైమాక్స్. క్లైమాక్స్లో ఏం జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక సినిమానో లేకపోతే ఒక స్టోరీనో
అది ఒక సీరియల్ లేకపోతే ఇంకేదైనా కావచ్చు. దాంట్లో చివరన ఏం జరుగుతుంది, చివరన జరిగేది ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఈ ప్రపంచం యొక్క అంతమందు జరిగేటువంటి విషయాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాటిలో భాగంగా యేసు ప్రభు యొక్క రాకడ జరుగుతుంది. దట్స్ ఇంట్రెస్టింగ్, సో ఇంట్రెస్టింగ్. మొదటి రాకడ కన్నా రెండవ రాకడ అనేది సో ఇంట్రెస్టింగ్. స్తోత్రం, హల్లెలూయా. రెండవ రాకడ అనేది ఒక ఆట అనుకుందాం, ఒక గేమ్ అనుకుంటే ఆ గేములో నేను కూడా ఒక సభ్యుడిగాను, ఒక క్రీడాకారుడిగా నాకు ఒక బాధ్యత, నాకు ఒక రోల్ ఉంది. ద్వితీయాగమనం అనేటువంటి ఆటలో నాది కూడా ఒక పాత్ర ఉంది. ద్వితీయాగమనం, క్రీస్తు యొక్క ద్వితీయాగమనం అనేటువంటి నాటకంలో స్తోత్రం నాకు ఒక చిన్న పాత్ర ఉంది. దేవునికి స్తోత్రం. మీ అందరికీ లేదా మనందరికీ పాత్ర ఉంది. అనగా ద్వితీయాగమనం అంటే, ద్వితీయ అంటే రెండవది, ఆగమనం అంటే రాకడ, సెకండ్ అడ్వెంట్ లేదా సెకండ్ కమింగ్. స్తోత్రం, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి జరిగేది ఏంటి? వాట్ వుడ్ హ్యాపెన్ ఫైనలీ? చివరికి ఏదో ఒకటి జరుగుతుందా, లేదా చివరికి జరిగే దాని గురించి ఏం రాయబడింది? చివర జరిగేటువంటి అంత్య దినాల్లో జరిగేటువంటి విషయాల గురించి బైబిల్ స్కూల్స్లో ఎస్కటాలజీ అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. ఎస్కటాలజీ అంటే అంత్యకాల శాస్త్రం. అనగా అంత్య దినాల్లో ఏం జరగబోదు, ప్రభువు రాకడ, లేకపోతే ఎత్తబడ్డం, లేకపోతే విడవబడ్డం, లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన, లేదు అంటే నిత్యత్వం, ఇటువంటి వాటిని గురించినటువంటి అధ్యయనం, స్టడీ శాస్త్రమే ఎస్కటాలజీ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వాటన్నిటిలోకి మనం వెళ్ళలేదు, కానీ చివరికి ఏం జరుగుతుంది, ఏం మిగులుతుంది? మనం చదువుకున్నటువంటి మాటను ఆధారంగా చేసుకొని ముందు వచనాల్లో 13 వచనాల్లో గమనిస్తే యేసు వచ్చాడు, యేసు బోధించాడు. తర్వాత ప్రజలు తన దగ్గరికి రావడం చూచి వాళ్ళకి ఆహారం పెట్టాలని తీర్మానం తీసుకొని తన 2 శిష్యుల్ని పరీక్షించినట్టుగా చూస్తున్నాం. లేకపోతే ఫిలిప్పునే పరీక్షించాడు. ఫిలిప్పుకు పరీక్షా పత్రం ఇస్తే ఆ పరీక్షా పత్రాన్ని అంద్రయ కూడా, ఆండ్రూస్ అనే వ్యక్తి కూడా అందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అలా అందుకొని వాళ్ళు పాస్ మార్కులు వచ్చారా, లేకపోతే వాళ్ళు డిస్టింక్షన్లో వచ్చారా అనేది వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే ఎన్నో జరిగాయి అక్కడ, కానీ చివరికి ఏంటి? వాట్ ఇస్ ద లాస్ట్? శుభం కార్డు పడకముందు, ది ఎండ్ అనేటువంటి కార్డు పడకముందు ఏం జరిగింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పినప్పుడు ఒక 5 ఉదాహరణలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశిస్తున్నాను. అయితే కాదు, చాలా ఉన్నప్పటికీ కూడా 5 ఉదాహరణలు. అనగా యేసు ప్రభు చేసిన సూచక్రియలకు స్పందనగా ప్రజల స్పందన ఏంటి? మిశ్రిత స్పందన వచ్చింది, నెగిటివ్ పాజిటివ్ వచ్చింది, చెడు వచ్చింది, మంచి వచ్చింది. విమర్శించిన వాళ్ళు ఉన్నారు, అభినందించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మిశ్రిత స్పందన గురించి కాదు, కానీ కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 7, 8 వచనాలు మనం గమనిస్తే, స్తోత్రం, వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, and he got up and went to his house. 8వ వచనం, but when the crowd saw it, ఎప్పుడైతే జనసమూహాన్ని చూశారో, they were astonished and glorified God and God who had given such authority to this man. ఈ మనుషునికి అధికారం ఉంది కదా, ఈ మనుషునికి, మా ముందు ఉన్న మనిషికి, యేసు అనే నరునికి అనుగ్రహించబడినటువంటి నరావతారములో ఉన్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి వాళ్ళు భయపడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రజల యొక్క స్పందన చివరికి మిగిలిందంటే చివరికి భయం కలుగుతుంది. భయపడిపోవాలని కాదు, నెగిటివ్ భయం కాదు, దైవికమైనటువంటి భయం కలిగింది. ఇక్కడ ఏదో చూసి, ఏదో పీడకల చూసి వచ్చినట్టు భయం కాదు. యేసు చేసినటువంటి విషయం, యేసు చేసినటువంటి కార్యం, యేసు చేసిన స్వస్థత, షాక్ అయిపోయారు, అవాక్ అయిపోయారు, నిర్ఘాంతపోయారు. ఏం అర్థం కాలేదు. వాట్ ఇస్ దిస్? నిరుత్తరులైపోయారు, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన భయము, మనలో భయము కలిగించే విధంగా దైవ కార్యాలు జరుగుతాయి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో సంఘం అంతటికి మిగుల భయము కలిగెను. భయము భక్తి లేని సంఘం అని కాదు, భయం కలిగింది. భయం ఉంది, ఆ భయం మరింత ఎక్కువైంది. భయపడుతూ గడగడ వణుకుతూ ఆయన్ని సేవించండి.
అని దేవుని వాక్యంలో 2వ కీర్తనలో మనం చూస్తున్నాం. భయం ఉందా? సేవలో భయం ఉందా? భయపడుతున్నారా? విశ్వాసిగా భయపడుతూ జీవిస్తున్నావా? రోగానికో మరణానికో భయపడుతూ జీవిస్తున్నాం, కానీ ప్రభువుకు భయపడుతూ జీవించాలి. మనం భయపడవలసింది ప్రభువుకు మాత్రమే. వాళ్ళకి వీళ్ళకి, మనుషులకో, ప్రభుత్వాలకో, పార్టీలకో, ప్రజలకు కాదు మనం భయపడాల్సింది, ప్రభువుకు భయపడాలి. స్తోత్రం. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, దేహమును చంపి, అనగా మన బాడీని, ఔటర్ బాడీని చంపడానికి శక్తి ఉండి చంపేసి లోపల ఉన్న ఆత్మను ఏమీ చేయలేకపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి హంతకులు, మానవ హంతకులు, మన ఎదురుగా ఉన్నటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి హంతకులు, వీళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేహము లోపల నుండి జీవుణ్ణి, అనగా ఆత్మను చంపి నరకములో వేయగల శక్తి కలిగిన వానికి మాత్రమే భయపడండి. ఒకే ఒక వ్యక్తికి భయపడండి, దేవునికి భయపడండి. దేవునికి భయపడిన అంటే యేసు ప్రభు చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. రైట్, నా యందు విశ్వాసం ఉంచండి. అలాగే దేవునికి భయపడుతున్నారు. యేసులో లేకపోతే యేసుకు భయపడాల్సిన అవసరం ఉంది. ఏదో భయపడిపోయి గడగడ వణికిపోయి అని కాదు, ఏదో టెన్షన్ గురైపోయి, లేకపోతే ఇలా కాదు, కానీ ప్రేమను బట్టి కలిగినట్టు భయం. స్తోత్రం, హల్లెలూయా. గౌరవాన్ని బట్టి కలిగినట్టు భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు భయపడిరి అని రాయబడింది. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే 27వ వచనం, అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇదేంటి, వాట్ ఇస్ దిస్? ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఇది కొత్త బోధగా ఉంది. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. So everyone was amazed so much so that they questioned among themselves, saying, what is happening? Whose new teaching is this? He even commands the unclean spirits with authority and they obey him. సమాజ మందిరంలోకి వచ్చి, సమాజ మందిరంలోని అధికారులు, లేకపోతే ఆత్మీయ నాయకులు, దైవజనులు అనబడిన వాళ్ళు దయ్యాన్నో లేకపోతే అపవిత్రాత్మను వెళ్ళగొట్టలేకపోయినప్పుడు, యూదా మతము దయ్యాన్ని లేకపోతే దురాత్మను వెళ్ళగొట్టడంలో విఫలమైపోయినప్పుడు, యేసు ఆ పని చేసినప్పుడు జనులు, రాయబడిన మాట, జనులు విస్మయముందిరి. ఒకటి, జనులు భయపడరు అని మనం చూసుకున్నాం. చివరికి జరగబోయేది కూడా ఇదే. ఏదో జరుగుతుంది అనుకుంటాం, ఇది జరగబోయేది. జనులు భయపడుతున్నారు, జనులు విస్మయం పొందుతున్నారు. దే గాట్ అస్టానిష్డ్. స్తోత్రం. లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకు తెలిసిన విషయమే. శిష్యులు విస్మయం పొందారు. వారు పట్టినటువంటి గొప్ప చేపల రాశికి వారు విస్మయం పొందారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటి అంటే, చివరికి జరిగేది, అనగా ప్రపంచము యొక్క అంతం గురించి కాదు నేను మాట్లాడేది, ఒక అద్భుతం యొక్క చివర. యేసు ప్రభు చేసినట్టు ఒక సూచక్రియ యొక్క చివర ఏం జరుగుతుంది, లాస్ట్లో ఏం జరుగుతుంది. ఒక స్టోరీ వెనకాల దాని లాస్ట్న ఒక నీతి ఉంటుంది. అలాగే స్టోరీ వెనకాల ప్రజల యొక్క రెస్పాన్స్ ఏంటి. స్తోత్రం. 2వ విషయాన్ని, వాళ్ళు విస్మయం పొందారు అని రాయబడింది. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి ఎదుట నడిచి పోయాను. స్తోత్రం. గనుక వారందరూ విభ్రాంతి నొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని దేవుని మహిమపరిచిరి. And he rose up and immediately picked up the pallet and walked out in front of them all. Everyone was amazed and glorified God, saying, we never saw anything like this. ఇటువంటి సంఘటన మనం ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో మోషే కాలంలో అద్భుతాలు జరిగాయి అంటున్నారు, కానీ ఏలియా కాలంలో అద్భుతాలు జరిగాయి అంటున్నారు, ఎలీషా కాలంలో అద్భుతాలు జరిగాయి అంటున్నారు. ఓకే, 3 ఘట్టాలుగా ఇశ్రాయేలు చరిత్రలో అద్భుతాలు జరిగాయి. మోషే కాలంలో, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో. ఈ మధ్యలో ఎక్కడ అద్భుతాలు జరగలేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం. ప్రస్తావించబడిన సందర్భాలు, వ్యక్తులు మాత్రం వీళ్ళ ముగ్గురు ద్వారా అద్భుతాలు జరిగాయి. స్తోత్రం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. పాత నిబంధన వారికి కాదు, కొత్త నిబంధన వారమైన అంత్య దినాల్లో ఉన్న మనకు ఇవ్వబడిన వాగ్దానం చూడండి.
మన వలన సూచక్రియలు జరుగుతున్నాయి. యేసునామములో మన ద్వారా అద్భుతాలు లేకపోతే సూచక్రియలు జరుగుతున్నాయి, సూచక్రియలు కనబడుతున్నాయి. 5 సూచక్రియల గురించి రాయబడింది, మనం వాటిలోకి వెళ్ళడం లేదు. పాత నిబంధన లేకపోతే గతంలోని ఆ విశ్వాసి కన్నా అంత్యదినాల్లో ఉన్న విశ్వాసికి ఇవ్వబడిన ధన్యత, అనగా వాళ్ళకన్నా మనం గ్రేట్ అని కదా. అబ్రహాము కన్నా నేనే గ్రేట్, అబ్రహాము దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను, అబ్రహాము రోగులను బాగు చేయలేదు కాబట్టి అబ్రహాము కన్నాను, దానియేలు కన్నా, వాళ్ళకన్నా నేను గ్రేట్ అనుకోవడానికి కాదు. అప్పటికన్నా వాగ్దానము ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోవాలి. వాగ్దానం ఎంత శక్తివంతమైన కార్యాలు జరిగిస్తుందో అర్థం చేసుకోవాలి. ఓల్డ్లో ఉన్నట్టు కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఎక్కువ జరుగుతుంది. మొదటి మందిరము కన్నా కడపటి మందిరాన్ని అధిక మహిమతో నింపుతానని చెప్పాడు. ఆరంభ దినాల్లో మనం ఉన్నట్టు మనం లేము. ఇప్పుడు రాను రాను ఎదుగుతున్న కొలది పరిచర్యలో మార్పులు జరగడం లేదా? వాక్యం తెలుసుకుంటున్నప్పుడు ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. ఆరంభంలో తెలుసుకున్నట్టు కాదు, ఇప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. తెలుసుకోవడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. 1 ప్రజలు భయపడిరి, 2 ప్రజలు విస్మయం పొందిరి, 3 ప్రజలు విభ్రాంతి నొందిరి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చూస్తే వారు విభ్రాంతి నొందిరు, పర్ప్లెక్స్డ్. అనగా విశ్రాంతి నొందాల్సిన వాళ్ళు విభ్రాంతి నొందారు. విశ్రాంతికి విభ్రాంతికి తేడా తెలుసు మనకు. వాటి వివరాల్లోకి తేడాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న 3వ విషయము, వారు విభ్రాంతి నొందారు. చివరికి జరిగేది భయం జరగవచ్చు, తర్వాత విస్మయం కలగొచ్చు, విభ్రాంతి కలగొచ్చు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. And everyone was struck with amazement and being filled with reverent fear, they gave glory to God, saying, we have seen an incredible thing today. ఈ రోజు మనం ఒక incredible thing చూసాము, ఒక అసాధ్యమైన ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూసాము. Everyone was struck with amazement. స్తోత్రం, హల్లెలూయా. అందరూ భయముతో నిండుకొనిరి అని రాయబడింది. యేసు చేసిన కార్యములకు భయపడ్డారు అనడానికి, భయముతో నిండుకున్నారు అనడానికి తేడా ఉంది. స్తోత్రం. నిండుకోవడం ఫీలింగ్ అనగా ఎక్కువగా నింపబడింది, ఎక్కువ భయపడ్డారు అనడానికి. భయపడిరి అనేదానికి, భయము చేత నిండుకొనిరి అనేదానికి కాస్త తేడా ఉంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఈ తేడాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, వారు భయముతో నిండుకొనిరి. తర్వాత చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 16వ వచనం. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజల దర్శనమును గ్రహించి ఉన్నాడనియో, దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియో దేవుని మహిమపరిచిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. And a reverent fear came over everyone, and they glorified God, saying, a great prophet has arisen among us, and God has visited his people. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు భయాక్రాంతులయ్యారు. భయపడరని కాదు, భయంతో నిండుకున్నారని కాదు, భయాక్రాంతులైపోయారు. అనగా ఈ స్పందనలు చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళు భయాక్రాంతులయ్యి మాట్లాడుకున్నారు. రూపాంతరం కొండ మీద వారు చూసి భయపడిపోయారు. ఏంటిది అర్థం కాలేదు వాళ్ళకి, షాక్ అయిపోయారు. ఏంటి రూపాంతరం ఏంటి, యేసు మారిపోవడం ఏంటి, యేసు ముఖం అలా మారిపోవడం ఏంటి, యేసు వస్త్రాలు అలా మారిపోవడం ఏంటి అని వాళ్ళకి అర్థం కాలేదు. వారు ఊహించనటువంటి ఒక సంఘటన వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంది. ఊహించని విషయాలు మన ముందు జరిగినప్పుడు మన మాటలో మార్పు రావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మన ముఖ కవళికల్లో ఏమన్నా తేడాలు ఉంటే ఉండొచ్చు. సరే, ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ చివరికి జరిగేది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరికి జరిగేటువంటి 5 విషయాలు: భయపడడం, విస్మయం పొందడం, విభ్రాంతి నొందడం, భయముతో నిండుకోవడం, భయాక్రాంతులు అవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు అంటే దేవుడు కార్యములు జరిగించిన తర్వాత. దేవుడు కార్యములు జరగకుండా ఇవి జరగడం లేదు. యేసు చేసిన కార్యాలకి ఇటువంటి స్పందనలు మనకు కనిపిస్తున్నాయి. యేసు కార్యాలు చేశాడు, ఈ ఫీలింగ్స్ వాళ్ళలో ఏర్పడ్డాయి. భయము, ఆశ్చర్యము.
నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. భయము ప్లస్ ఆశ్చర్యం. ఫియర్ఫుల్ అండ్ వండర్ఫుల్లీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కలుగు చేసిన విధము అలా అనిపిస్తే, మన కొరకు కార్యములను, మన కొరకు సూచక్రియలను కలుగు చేసిన విధము చూస్తే, మన కొరకు ఆయన జరిగిస్తున్న కార్యాలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన? స్తోత్రం. మన ఎడల ఆయనకున్న తలంపులు ఎంత గొప్పవి, ఎంత విస్తారంగా ఉన్నవి. అవి లెక్కించదనుకుంటున్నా. నో, లెక్కించలేను నేను. ఎందుకు లెక్కించలేవు? లెక్కించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అవి విస్తారంగా ఉన్నాయి. ఎంత విస్తారంగా అంటే ఆకాశంలో నక్షత్రాలు అంత విస్తారం కావచ్చు, సముద్రం తీరమందలి ఇసుక రేణువులు అంత విస్తారం కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి రేణువులు అంత విస్తారం కావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు 1-2 కార్యాలు చేసి ఆపేవాడు కాదు. మనం 1-2 ప్రార్థనలు చేసి 1-2 అధ్యాయాలు చేసి ఆపొచ్చేమో, 1-2 సార్లు ఒక చోట ఆరాధనకి వెళ్ళి ఆపొచ్చేమో. కానీ యేసు అలా చేసేవాడు కాదు. హీ విల్ డూ థింగ్స్ కంటిన్యూస్లీ. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. చివరికి జరిగేదేంటి, చివరికి మిగిలేదేంటి అని కాదు, కానీ ప్రభువా చివరికి జరిగేదేంటి అనే దాని గురించి మేము ఆలోచించాం. మీరు చేసిన కార్యాలను బట్టి చివరన లాస్ట్లో జరిగినటువంటి కొన్ని విషయాలు, భయపడ్డారు, విస్మయం పొందారు, విభ్రాంతిని పొందారు, భయముతో నిండుకున్నారు, భయాక్రాంతులయ్యారు అనేటువంటి అనుభవాల గురించి మేము ఆలోచించాం. మీ కార్యాలకు స్పందన లేకుండా మీ కార్యాలు ఉండవు. మీ కార్యాలు జరిగితే ఖచ్చితమైన స్పందన ఉంటుందని మేము ఈ సమయంలో లేఖనాల ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తూ, మేము కూడా భయపడి రెవరెంట్ ఫియర్ కలిగిన వాళ్ళంగా, దైవికమైన భయం కలిగిన వారుగా మీ కార్యాలను బట్టి మేము అలా ముందుకు సాగుటూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.